రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెప్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లపై మరోసారి కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది అంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితీక్ష మర్డర్లో కీలక మలుపు చోటు చేసుకుంది. హితీక్షను కుటుంబ సభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా చిన్నారి పిన్ని క్రూరత్వం బయటపడింది. బాలిక పిన్ని మమతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి మమతకు రిమాండ్ విధించారు. దీంతో మమతను పోలీసులు జైలుకు తరలించారు. పక్కింటిలో బాలిక హితీక్షను హత్య చేసి పిన్ని మమత ఏమీ తెలియనట్టు డ్రామా ఆడినట్లు పోలీసులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లిన బాలికను పక్కింట్లోకి తీసుకెళ్లిన పిన్ని బాత్రూంలో చంపేసింది. బాలిక తల్లిపై ఉన్న అసూయతోనే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి సంపాదనతో పాటు బాలిక తల్లిపైన అసూయతోనే హత్య చేసినట్టు తేలింది. గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో మమత కొట్టుమిట్టులాడుతుంది. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తేలింది. ఒకవైపు డబ్బులు లేకపోవడం, మరోవైపు బాలిక తల్లి తనను చిన్నచూపు చూడడంతో కక్ష పెంచుకుంది. బాలిక తల్లిపై ఉన్న కక్షతోనే హత్య చేసినట్టు మమత తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. రాజానగరం నియోజకవర్గ టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ముందే 2 వర్గాల ఘర్షణ పడడం సంచలనంగా మారింది. రాజానగరంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ బొడ్డు వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. అభిరామ్ వర్గీయులపై బొడ్డు వర్గీయులు దాడి చేశారు.
పరామర్శ పేరుతో వచ్చే జగన్ 1,00,000 మందితో దండయాత్రకు వచ్చినట్లు వస్తున్నాడని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. వైసీపీ నాయకులు మతిస్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కోసం తాను తొందరలో వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ కడుతున్నానని ఎద్దేవా చేశారు. తిరుపతిలో జరిగిన శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిలో పాల్గొని నివాళులర్పించారు. పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి చేయడం తప్పిస్తే సమీకరించడం. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ వేల మందిని చాలా నిస్సిగ్గుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా? రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? మీరు వెళ్తే 100 మందో 200 మందో 500 మంది పోతే రైతులు అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? లేదు. రైతుల పంటను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలుగా చంపాం, మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. మీరు రండి ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడండి. ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. తెలుసుకోండి. ముందు మీకు ఆయనకు తోతాపురి మామిడి పండు ఏందో తెలుసా? గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా? వారి కంపెనీల తరపున ఏనాడన్నా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలను ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా? పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమీక్ష నిర్వహించారు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి పూర్తి అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది, కంపెనీలతో మాట్లాడడం జరిగింది. కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం బోరిగావ్ గ్రామంలో 3 ఎకరాల పల్లె ప్రకృతి వనంలో చెట్ల తొలగింపు సంఘటన తీవ్ర వివాదంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి చెట్లను తొలగించినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఈ భూమి ప్రభుత్వానికి చెందినదిగా, పల్లె ప్రకృతి వనంగా అభివృద్ధి చేయడానికి కేటాయించి మొక్కలు నాటినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత అధికారులపైన ఉంటుందని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టంగా హెచ్చరించారు. మేడ్చల్ జిల్లాలో మల్లంపేట ప్రధాన రహదారిని తక్షణమే ఓపెన్ చేయాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. దుండిగల్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ధర్నాలో గ్రామస్తులు ప్రణీత్ ఆంటిలియా అపార్ట్మెంటు ప్రహారీ గోడ అక్రమంగా కట్టారని, ఇది గ్రామ నక్షకు విరుద్ధమని ఆరోపించారు. ఈ రోడ్డు పబ్లిక్ రోడ్డు అని, గతంలో దీనిపై సంబంధిత అధికారులైన హైడ్రా టీముకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. హైడ్రా అధికారులు స్పందించి పాత హైదరాబాద్ రహదారి సహా ఇతర అంతర్గత రహదారులపై నిర్మాణాలను తొలగించారని గుర్తు చేశారు. అయితే ప్రహారీ తొలగింపునకు అన్యాయమంటూ ప్రణీత్ ఆంటిలియా నివాసితులు కూడా ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రహారీని పూర్తిగా తొలగించి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక గంట సేపు సమయం పడుతుంది మల్లంపేట ఎగ్జిట్ నుంచి బాచ్పల్లి చౌరస్తా వరకు వెళ్ళడానికి. దీనివలన
ఉన్న పాత లింక్ రోడ్లన్నీ ఓపెన్ చేస్తే బాగుంటుందని మేము మనవి చేస్తున్నాం హైడ్రా రంగనాథ్ గారికి. వాళ్ళు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది వాటిని క్లోజ్ చేయడం ఆ విధంగా చేస్తున్నారు. సో వాటిని తొందరగా ఓపెన్ చేసి మల్లంపేటలో ఉన్న ట్రాఫిక్ సమస్యకు తొందరగా మీరు ఏదో ఒక దారి చూపియాల్సిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తొందరగా చర్యలు తీసుకోవాలి వాటిని. అందరికి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా అది గేటెడ్ కమ్యూనిటీ కాదు. అయినా కూడా వాళ్ళు అట్లా క్లోజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లకు ఆ ప్రణీత ఆంటీలియాకి ఇచ్చిన పర్మిషన్‌లో క్లియర్‌గా హెచ్ఎండిఏ నుంచి ఎటువంటి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఎటువంటి రోడ్లు బ్లాక్ చేయడం కానివ్వండి, అలాంటివి ఏవి చేయొద్దని ఉంటే ఉన్న 10 రోడ్లు మొత్తం బ్లాక్ చేసినారు. ఒక రోడ్డు కూడా ఓపెన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఇస్తలేరు. చాలా మందికి ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక గంట సేపు సమయం పడుతుంది. మల్లంపేట ఎగ్జిట్ నుంచి మేమందరము మా మల్లంపేట గ్రామ ప్రజల తరపున హైడ్రా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. గతంలో చాలా మార్లు అన్ని హెచ్ఎండిఏ కానీ కలెక్టర్కు అందరికి ఇచ్చాం. కానీ మేము తర్వాత ఎక్కడ మాకు ఇది అయితలేదు. రంగనాథ్ సార్ వస్తే అవుతుందని ఒక నమ్మకంతో మేము అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే సారు దృష్టికి వెళ్తే ఏదైనా పని అవుతుందని పూర్తి విశ్వాసం మా గ్రామ ప్రజలకు ఉంది. ఆయన చేసే మంచి పనులలో ఇది ఒక పని మా ఊరికి మంచి జరుగుతుందని మా గ్రామ ప్రజలందరూ కలిసి మేము మొన్న వెళ్ళడం జరిగింది. సారు చూసిన వెంటనే మనకి ఇక్కడ హైడ్రా నరేష్ సార్ గారు వచ్చి ఒక దగ్గర ఓపెన్ చేసిరు. అదే విధంగా ఎక్కడైతే ఓపెన్ చేయాలో అక్కడ ఓపెన్ చేయాలనే టైంకు వీళ్ళు అక్కడక్కడ దేవుళ్ళని పెట్టి అక్కడ ఓపెన్ చేయకుండా అడ్డుపడుతున్నారు. మరి వారు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పిరు 25,000 ఫ్యామిలీలు మావి ఉన్నాయని వాళ్ళే చెప్పిరు. ఆ 25,000 ఫ్యామిలీలు డ్రైనేజ్ అంతా మా ఊరి మీద పడి నిండిపోతుంటే మేము ఏమంటలేము. ఎందుకంటే వంపు ఎక్కడ ఉంటే అక్కడ పోతా నూకుంటున్నాం. మరి అదే 25,000 మందికి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ రావడానికి అవకాశం ఉంది కదా. అది వాళ్ళకి గిట్ట చుట్టూ 8 కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం లేదు కదా. ఒకటే కిలోమీటర్ ఉంటుంది రింగ్ రోడ్ నుంచి యాంటీల గేట్ వరకు 1 కిలోమీటర్. మాస్ అన్నంత మాత్రాన అందరూ భూమి దవ్వుకొని మట్టి వ్యవసాయం చేసుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఈ మల్లంపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఏమడుగుతారంటే రంగనాథ్ సార్ దయ వల్ల ఖచ్చితంగా ఈ రోడ్డు వస్తుందని మాకు నమ్మకం ఉంది. చేయాలి. మేమందరము మా మల్లంపేట గ్రామ ప్రజల తరపున హైడ్రా కమిషనర్ సార్ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని ఏనుగుల గుంపు కలకలం రేపుతుంది. పెద్దవడ్డు వద్ద చనిపోయిన ఓ ఏనుగుకు నివాళులా దాదాపు 17 ఏనుగులు గుంపుగా అక్కడికి చేరుకొని పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. మామిడి తోటలు, వరి పంటలను తొక్కి నాశనం చేశాయి. ఏనుగు కళేబరాన్ని పూడ్చిన గుంతను తవ్వేందుకు ప్రయత్నించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక మామిడి తోటలో ఉన్న వ్యక్తిపై ఏనుగులు దాడికి ప్రయత్నించగా అతను కేకలు వేయడంతో గుంపు అడవిలోకి వెళ్లిపోయిందని బాధితుడు తెలిపాడు. మరియు వరి పంట ధ్వంసం చేసిన 17 ఏనుగుల గుంపు గంటావారిపల్లి రోడ్లో ఉన్న రెడ్డి భాషకు చెందిన మామిడి తోపు 17 ఏనుగులు గుంపు కలిసి నిన్న రాత్రి ఇక్కడే తిష్ట వేసి అతనికి గల మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. అలాగే పక్కనున్న వరి చేను కూడా ధ్వంసం చేసి రాత్రంతా ఇక్కడే తిష్ట వేసి పొద్దునే 5 గంటలు అతను మామిడి తోపుకు వెళ్తే అతనుకు